आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। वी क्रांति कलेक्टर ज़िला संगारेड्डी और रूपेश SP ने संगारेड्डी कलेक्ट्रेट में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि पोलिंग के दिन के तमाम इंतजामात मुकम्मल कर लिए गए हैं और पोलिंग से 48 घंटों कबल 144 सेक्शन नाफिज होगा। इंतखाबी ज़ाब्ते की खिलाफ वर्जी करने वालों के खिलाफ केस दर्ज किए जाएंगे। అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనము అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్నవి ఎన్షూర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా ఓటర్లు క్యూలో నిలబడే ప్లేస్లో షేడ్ అన్నది మనము ఎన్షూర్ చేసుకుంటున్నాము. అలానే తాగునీటి సదుపాయం ఓటర్లకు మరియు సిబ్బందికి ప్రొవైడ్ చేస్తున్నాము. అలానే పోలింగ్కి కావాల్సిన ఫర్నిచరు అండ్ పోలింగ్ స్టేషన్ లోపల ఎలక్ట్రిసిటీ సప్లై, ఫ్యాన్స్, లైట్స్ అన్నీ కూడా ఇన్షూర్ చేసుకుంటున్నాము. అండ్ CCTV కెమెరాస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఏర్పాటు చేస్తున్నాము. అండ్ వెబ్కాస్టింగ్ అన్నది చేయిస్తున్నాము. దీంతో పాటు ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్ అన్నవి కూడా BLOs ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ ఓటర్ అసిస్టెన్స్ బూత్లో BLO ఆల్ఫాబెటికల్ ఎలక్టరల్ రోల్ పెట్టుకొని ఓటర్లు ఎవరైతే వస్తున్నారో ఎవరికైనా వాళ్ళ సీరియల్ నెంబర్ తెలియకపోతే ఆల్ఫాబెట్ ప్రకారం సీరియల్ నెంబర్ చూసి ఆ ఓటర్కి తెలియజేయడం జరుగుతుంది. సో ఈ సదుపాయం కూడా ఓటర్లు పోలింగ్ స్టేషన్ వద్ద చెక్ చేసుకోవచ్చు. మరి పోలింగ్ స్టేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా 12 మోడల్ పోలింగ్ స్టేషన్స్ కూడా మనం ఏర్పాటు బ్యాన్ చేయబడతాయి. అలానే ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు కూడా వాటి మీద కూడా విజిల్ అన్నది మనం ఏర్పాటు చేస్తాము. ఏదైతే వేరే కాన్స్టిట్యున్సీస్ నుంచి ఎవరైనా పొలిటికల్ ఫంక్షనరీస్ ఉంటే వారందరూ కూడా కాన్స్టిట్యున్సీ విడిచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎవరు కూడా 48 అవర్స్లో మన కాన్స్టిట్యున్సీలో ఉండకూడదు. అలానే టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, SSC టీమ్స్, VST టీమ్స్ అన్నీ కూడా స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. నైట్ విజిల్ చెకింగ్ కానీ, CMPF డిప్లాయ్మెంట్ కానీ టీమ్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా MCC వైలేషన్స్ అన్నవి చేయకూడదు. MCC కోడ్ మనకు అమల్లో ఉంది కాబట్టి దాని ప్రకారమే అందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. పోల్ డే నాడు కూడా వెహికల్స్ మీద కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ క్యాండిడేట్స్కి. సో ఆ వెహికల్స్ 3 వెహికల్స్ అలౌడ్ ఉంటాయి, అంతవరకే వాడాలి. అండ్ 200 meters ఫ్రమ్ పోలింగ్ స్టేషన్ ఎటువంటి క్యాన్వాసింగ్ వంటివి చేయకూడదు. ఎలక్షన్ బూత్స్ అన్ని కూడా వితిన్ 200 meters ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు చేసుకోకూడదు. అండ్ 100 metersలో సో ఈ విధంగా మనకు DRC సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 72 అవర్స్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి ఎలాంటి స్థాయిలైనా డబ్బులైనా మద్యం పంపిణీ అయినా అరికట్టడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న 9 ఇంటిగ్రేటెడ్ బార్డర్ చెక్ పోస్ట్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, SST టీమ్స్ లో వాటిని ఇంకా బలపరుస్తాము. CAPF బలగాలు కూడా ఆల్రెడీ జిల్లాకు చేరుకున్నాయి కాబట్టి వాళ్ళతో ఈ SST టీమ్స్ ఇంకా బలాన్ని ఇచ్చి, దాంతోపాటు స్పెషల్ టీమ్స్ను కూడా ఈచ్ కాన్స్టిట్యున్సీకి 3 స్పెషల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెంట్కి. సో వీటితో ఈ లాస్ట్ 72 అవర్స్ ఎక్కడ కూడా ఈ మద్యము మరియు డబ్బు పంపిణీ కాకుండా ఇలాంటి ఫ్రీబీస్ పంచకుండా ఉండడానికి స్పెషల్గా ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్స్ తోటి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు 24/7 కంట్రోల్ రూమ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్లో ఉండి ఏ కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీసు వాళ్ళు కానీ, SST కానీ, SST కానీ అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేయడం, స్పెషల్ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పోలింగ్ డే ముందు రోజు 12వ తారీఖు నాడు నైట్ కూడా చాలా వరకు మన కంప్లైంట్స్ వచ్చే అవకాశం ఉంది. సో దానికి అనుగుణంగా ఫీల్డ్ లెవెల్ డిప్లాయ్మెంట్ కూడా చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో 11వ తారీఖు నుండే వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడే ఉండి ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా వాటిని అటెండ్ అవుతారు. సో ఈ టైంలో అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రాంతాల్లో CAPF డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో ఏం ఇష్యూస్ ఉన్నా ఏం ఇష్యూస్ రాకుండా క్యూ లైన్ మెయింటెనెన్స్ కానివ్వండి,
లేదంటే లాండ్ ఆర్డర్ కానివ్వండి, వాటన్నిటికి కూడా సపరేట్ ప్రియారిటీ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పోల్ డే రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ అన్ని స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా ప్రాపర్ బందోబస్తు ప్లాన్ ఈజ్ ఇన్ ప్లేస్. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎలక్షన్స్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ టు కోఆపరేట్ విత్ ద ఎలక్షన్ మిషన్. థ్యాంక్ యూ. గివ్ కంప్లైంట్ టు ద పోలీస్. 1950 మన కంప్లైంట్ చేయొచ్చు, డయల్ 100 కాల్ చేయొచ్చు. అంతేగాని మీరు ఓన్గా ఏదైనా డెసిషన్ తీసుకొని ఓన్గా వాళ్ళని క్వశ్చన్ చేయడం అలాంటివి చేసేవారికి ఏమైనా చిన్న చిన్న ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉంది. దాంతోపాటు ఏది ఉన్నా కూడా ఎలాంటి ప్రలోభాలు కానీ ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా పోలీస్ వాళ్ళతో షేర్ చేయండి. విల్ కీప్ ద ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్. అదేవిధంగా లాస్ట్ 48 అవర్స్లో కలెక్టర్ గారు చెప్పినట్టు ఈ బయట మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన క్యాంపెయినింగ్ వచ్చిన వాళ్ళు కానీ ఇంకా ఇతరులు ఎవరున్నా కూడా, ప్రాంతీయ ఇతరులు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా పంపించడం జరుగుతుంది. ఆల్ లాడ్జెస్, ఫామ్ హౌసెస్ అన్నీ కూడా చెక్ చేసి దాంట్లో అవుట్ సైడర్స్ ఎవరుంటే వాళ్ళందరూ కూడా పంపించడం జరుగుతుంది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ర్యాలీస్కి, పబ్లిక్ మీటింగ్స్కి పర్మిషన్ ఉండదు. అలాగే దాన్ని సైలెన్స్ పీరియడ్ ఉంటారు. సో ఆ సైలెన్స్ పీరియడ్లో కంప్లీట్గా ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది. సో ప్రజల్ని ఎవరు కూడా ఎలాంటి ప్రలోభాలు పెట్టి వాళ్ళ మీద ఎంసీసీ వయలేషన్ కేసెస్ పెట్టి ఏమైనా కంప్లైంట్స్ కూడా 1950 ద్వారా కూడా మీరు మాకు తెలియజేయచ్చు. ఈ కంట్రోల్ రూమ్ అనేది మనకు కంటిన్యూస్గా 24/7 నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా మన టీమ్స్ అండ్ అధికారులు అలర్ట్గా ఉండి రెస్పాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు డిఆర్సీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకొని పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ.